పరిశుద్ధాత్మ సహవాసం షిరిడి నగర్, పాలంగి, ఉండ్రాజవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 94900862 మరి ఒకటి 9493008674. ప్రియమైన పరిశుద్ధాత్మ సహవాస ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మా నాన్నగారు అయ్యి యోనతాన్ గారు దైవవర్తమానం అందిస్తారు. పరిశుద్ధాత్మ సహవాసం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. సహోదరులారా, గడిచిన కొద్ది కాలం నుంచి పరిశుద్ధాత్ముడు అనేటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, పరిశుద్ధాత్ముడు యేసు చేత పంపబడిన వారు అని, పరిశుద్ధాత్ముడు జీవపు గాలిగాను, జీవపు నీరుగాను, దహించు అగ్నిగాను ఉన్నాడనే విషయాలు మనం ధ్యానించటం జరిగింది. పరిశుద్ధాత్ముడు జీవపు నీరు. నీరు అనేసరికి నీరు ప్రవహిస్తూ ఉంటే అది నదులుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మందిరపు గడప క్రింద నుంచి ఉబుకుచున్న నీళ్లు అని వ్రాయబడి ఉంటుంది. ఆ ఉబుకుచున్న నీళ్లు దేవదూత దైవజనుడు నడిపించినప్పుడు ఆ మందిరపు గడప క్రింద నుంచి ఉబుకుతూ వెళుతున్న నీళ్లు ఆ నీళ్ల గుండా నడువుగా చీలమండల లోతు వచ్చింది. మరొక 1000 మూరలు కొలవగా మోకాళ్ల లోతు వచ్చింది. ఆ నీళ్ల గుండా మరొక 1000 మూరలు కొలవగా మొలలోతు వచ్చింది. అదే నీళ్ల గుండా మరొక 1000 మూరలు కొలిచి ముందుకు నడవగా మిక్కిలి లోతు వచ్చింది. ఇంకా ముందుకు చూస్తే ఈదలేనంత లోతుకి వచ్చినట్లుగా వాక్యంలో కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటే పరలోకము నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ నదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు ఒక నదిగా, జీవపు నదిగా, నీళ్లుగా ఉన్నాడని గడిచిన వారు మనం ధ్యానించాం. అంటే పరిశుద్ధాత్ముడిలో చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు, మిక్కిలి లోతైనటువంటి అనుభవాలు ఉన్నాయనే విషయాన్ని మనకి ఈ అధ్యాయం సెలవిస్తుంది. చాలా ఎక్కువ మంది ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లేనిదే మనం చర్చికి వెళతామా, మనం వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతామా, పరిశుద్ధాత్ముడు లేనిదే మనం ఎందుకు భక్తులుగా మారతామనేటువంటి అభిప్రాయం కలిగి అదే పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముడితో కలిసి జీవించడం అనేటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు లేకుండా మందిరానికి వెళ్ళాలనే కోరిక కూడా పుట్టదు. ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళాలి అనే కోరిక పుట్టించేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఇంటి ప్రక్కనటువంటి ఉండే వ్యక్తులు ఎవరో ఒకరు వ్యక్తులు మనకి కలిసినప్పుడు నీవు దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతావు, దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు సుఖంగా ఉంటావు, దేవుణ్ణి నమ్ముకుంటే సంతోషంగా ఉంటావు అని చెప్పిన మాటలకి ఆ చెప్పినటువంటి ఆ సువార్త వల్ల మనకి లోపల విశ్వాసం వికసిస్తుంది. శెట్టి భానుమూర్తి గారు ఒక కీర్తన రాస్తూ అంటాడు, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగనే. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అయితే ఆ వాక్యము లేదా శుభవార్త చెప్పినప్పుడు మన లోపల పరిశుద్ధాత్ముడు పని చేయాలి. ఎంతోమందికి చెప్తాం దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకోమని, కానీ వాళ్ళు రాలేరు. వస్తానంటారు కానీ రాలేరు. వెళతామండి, ప్రార్థన చేసుకుంటున్నామండి అంటారు కానీ చర్చికి రాలేరు. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యాన్ని వినరు. ఎందుకనంటే ఈ వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేయాలి. అక్కడ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు ప్రసంగిస్తున్నప్పుడు ఓదా రంగు పొడిని అమ్ముకున్నటువంటి లూతి అనే స్త్రీ అక్కడ కూర్చుని పౌలు చెప్పుచున్న మాటలందు లక్ష్యం ఉంచిందట.
వాక్యం ఆయన బోధిస్తున్నారు, ఈమె వింటూ ఉంది. దేవుడు ఆమె హృదయమును తెరచెను. అంటే ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం వింటున్న వ్యక్తులు క్రియ చేయకపోతే ఏ దైవజనుడు కానీ ఎవరు కూడా ఒక వ్యక్తిని మార్చలేరు. ఆ విన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి కోరిక పరిశుద్ధాత్ముడి ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు తాకిడి ద్వారా వాళ్ళు మందిరానికి రావడం మొదలు పెడతారు. ఆ మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళు వాక్యం వింటూ ఆరాధనలో పాల్గొంటూ సహవాసంలో లోతుకు పాతుకుపోతూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు పని చేయందే మందిరానికి రాలేరు. కానీ ఈ నది లోతులకు వెళ్ళేటువంటి అనుభవాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. దేవుని మందిరానికి నడవటం అనేది జరుగుతుంది. అది చీలమండల లోతు. ఆ తర్వాత వ్యక్తి ప్రార్థనాపరుడిగా మార్చబడతాడు. గంటల తరబడి ప్రార్థన చేయగలుగుతాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అంటారు. అంటే ప్రార్థన చేయించువాడెవరు? గంటల తరబడి మూలుగులతో కూడిన ప్రార్థన ఒక వ్యక్తిని చేత చేయించేవాడెవరు అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేనిదే గంటల తరబడి ప్రార్థన చేయలేదు. నమ్మకార్థమైన ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు లేకుండా చేసేయచ్చు. ప్రభువా నీకు స్తోత్రం అని, నువ్వు కాపాడని, ఈ రాత్రి అంతా నీ కాపుదలు ఉంచని అంటే పరిశుద్ధాత్ముడు అక్కర్లేదు. కానీ గంటల తరబడి దేశం కోసం, గంటల తరబడి ఒక విషయం కోసం దేవుని దగ్గర బలమైనటువంటి ప్రార్థనలో గడపాలి అంటే, దేవునితో గడపాలి అంటే పరిశుద్ధాత్ముడు లేనిదే ప్రార్థన చేయలేం. ఎందుకంటే ప్రార్థన చేయించి విజ్ఞాపనకర్త పరిశుద్ధాత్ముడే. ఒక వ్యక్తి మందిరానికి వచ్చిన ప్రార్థన చేయలేడు. వాక్యాన్ని వింటాడు, దేవుడు ఏంటో అర్థమవుతూ ఉండగా ప్రార్థన చేయలేని కోరిక లోతులకు నడిపిస్తాడు. అది మోకాళ్ళ లోతు అనుభవం. మందిరానికి వచ్చిన వెంటనే మనిషి పాపాన్ని కూడా మానలేడు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా, ఇంకా ఆ వ్యక్తిలో పాపం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచిస్తాం. పరిశుద్ధాత్మ తాకిడి వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు అనే విషయాన్ని గమనించాలి. చీలమండల లోతు వేరు, మోకాళ్ళ లోతు వేరు, మొలలోతు వేరు, మిక్కిలి లోతైన అనుభవం వేరు, ఏదలేనటువంటి లోతులు వేరు. మందిరంలో నడిచే కొలదే, అవకాశం ఇచ్చే కొలదే నిన్ను పరిశుద్ధాత్ముడు నింపుదలలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నిజానికి పౌలు గారి యొక్క మనస్తత్వం అది కాదు. మనకు అర్థమవడానికి అది విషయాన్ని వివరణ తన మీద పెట్టుకుని చెప్పాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలో చేయాలనుకునేటువంటి మంచిని చేయలేకపోతున్నాను, చేయగోరని కీడును చేస్తున్నాను. అంటే చేయాలనుకున్నది చేయలేకపోతున్నాడట ఆయన, చేయకూడదు అనుకునేటువంటిది ఏదో చేయగలుగుతున్నాడట. అంటే తనకి ఇష్టం కాని పని కూడా చేస్తూ ఉన్నాడట. ఇది ఎలా వీలవుద్ది? దేవుని మందిరానికి మొదటిగా వచ్చే వ్యక్తి చెడ్డ వ్యసనాలని, లోక వ్యసనాలని, లోక దురలవాట్లని, లోక సహవాసాలు వదులుకొని మంచివాడిగా మార్చబడాలనే కోరికతోనే మందిరానికి వస్తాడు. అసలు ఈ వ్యక్తిలోనికి ఈ వ్యసనాలు, ఈ చెడు వ్యసనాలు, ఈ పరిస్థితులు ఎలా వచ్చినాయి అనేటువంటి మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడి చేత ప్రేరేపణ జరగనిదే, ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు రానిదే దేవుని మందిరానికి కూడా రాలేరు. పరిశుద్ధాత్ముడిలో కొన్ని పాళ్ళు, కొన్ని లోతులు ఉన్నాయనే విషయాలు మనం గమనించాలి. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడదు అని గాబ్రియేలు అంటున్నారు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడినప్పుడు యేసు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకుని పైకి వచ్చేటప్పుడు మళ్ళా పరిశుద్ధాత్ముడు పౌరం వల్ల ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం ధరించబడినప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని నుంచి పౌరం వల్ల దిగి రావడం ఎందుకు? పరిశుద్ధాత్ముడు తాకిడి వేరు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వేరు. మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మ యొక్క పాళ్ళు వేరు, ప్రార్థించడానికి పాళ్ళు వేరు, సాక్షిగా ఉండడానికి పాళ్ళు వేరు, శక్తిగల కార్యాలు చేయడానికి పాళ్ళు వేరు అనే విషయాలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇవి చీలమండల, మోకాళ్ళ, మొలలోతు, మిక్కిలి లోతైన అనుభవాలుగా కనిపిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనకి ఏలియా ఎలీషాల జీవితం కాడికి మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఏలియా ఆరోహణుడై పరమునకు కొనుపోబడే సమయంలో నీకేం కావాలి నా నుంచి అని అడుగుతున్నాడు ఏలియా. ఎలీషా ఒక చక్కటి మాట పలుకుతూ ఉంటాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, నీవు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి. నీకు కలిగిన ఆత్మలో అని పదం వాడటం జరిగింది.
నీ ఆత్మలో అని ఎలీషా అడగలేదు సుమా. చాలామంది ఏలియా ఆత్మ ఎలీషాలోనికి వచ్చింది అనే పదం వాడుతూ ఉంటారు. బైబిల్లో అలా రాసలేదు. ఏలియా ఆత్మ ఎలీషాల మీదకి దిగి వచ్చినట్లుగా ఎరుకోలో ఉండే ప్రవక్తలు అనుకున్నారు. ఎరుకోలో ఉండే ప్రవక్తల యొక్క స్టేట్మెంట్ తప్ప ఎలీషా చెప్పలేదు ఆయన ఆత్మ నా మీదకి వచ్చిందనే విషయాన్ని నేను గ్రహించాలని మనం చేస్తున్నాను. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాకి కావాలని అడుగుతున్నాడు. నీలో ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు, మనుషుని ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. 1 కొరింథీ 2వ అధ్యాయంలో దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియను, ఒక మనుషునిలోని సంగతులు మనుష్య ఆత్మకు తప్ప ఎవరికి తెలియదని చెప్తున్నాడు. అంటే దేవుని సంగతులు ఎరిగేవాడు దేవుని ఆత్మ, మనుషుని సంగతులు ఎరిగేది మనుషుని యొక్క ఆత్మ. ఏలియాకి ఆత్మ దేవుడు పెట్టాడు, అది ఏలియా ఆత్మ. కానీ ఏలియా దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినవాడు. కానీ ఎలీషా అడుగుతున్నది, ఏలియా నీ ఆత్మను నాకిమ్మనేటువంటి మాటను అడగలేదు. ఏలియా నీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆత్మ 2 పాళ్ళు అని ఎలీషా అడుగుతున్నాడు. పాళ్ళు అనేటువంటివి ఉన్నాయని గమనిస్తున్నాం. మనిషి పుట్టినప్పుడు పాపము లేని పసి హృదయం. అందుకనే బైబిల్లో యేసు ప్రభు అన్నారు, ప్రతివాడును ఈ చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యానికి చేరడు అని. అంటే చిన్న బిడ్డల వంటి వారు అంటే అర్థం ఏంటి? కల్మషము లేనటువంటి, కపటము లేనటువంటి, పాపము లేని హృదయాలు పసిపిల్లలు అనే విషయాన్ని గ్రహించాలి. పుట్టిన వ్యక్తికి పాపం అంటే తెలీదు. పుట్టిన వ్యక్తికి హృదయములో ఏ విధమైన లోక పదార్థము లేదు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేవి ఉన్నాయి. సమాజము నుండి మానవుడు ఇవన్నిటిని కూడా అభ్యసింపు చేసుకుంటున్నాడు. ఈ పసి హృదయములోనికి, ఈ నిష్కల్మషమైన హృదయములోనికి లోకములో మనిషి జీవిస్తున్నాడు కనుక ఈ లోకములో ఉండేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబలు అనేవి మానవ హృదయంలోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. అందుకే దేవుడు ఏమన్నారంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు, నడుచున్నప్పుడు దేవుని వాక్యాన్ని నింపమని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పుడు దేవుని వాక్యాన్ని నింపవో లోకములో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబంలో వచ్చి దాంట్లోకి చేరిపోతాయి. దీన్ని తీయడం అనేది మన వల్ల కాదు. ఇంకా ఈ వ్యక్తి కూడా బాధపడుతూ ఉంటాడు, ఎందుకు నేను ఇలా చెడిపోయాను, ఎందుకు నేను ఇలా వ్యసనపరుని అయిపోయాను, ఎందుకు ఈ త్రాగుడు అలవాటైంది, ఎందుకు ఈ వ్యభిచారం అలవాటైంది, ఎందుకు ఈ సినిమాలు అలవాటైంది, నేను మంచిగా బాగుపడితే బాగుండు, ఈ చెడుని జయించలేకపోతున్నానని మనిషి బాధపడుతూ ఉంటాడు. ఈ చెడును బయటికి తరమాలి, బయటిని నెట్టివేయాలంటే పరలోకము నుంచి ప్రవహించిన నది రావాలి. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఆ నది పారు చోటు ఎల్లా జలచరములు బ్రతుకును, ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చును అని చెప్తున్నాడు. చెడిపోయినటువంటి మానవ హృదయాన్ని శుద్ధీకరించగలిగే శక్తి పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి జీవ జలపు నదికి, ఆ జీవపు నీరుకు ఉన్నదనే విషయాన్ని గ్రహించాలని మనం చేస్తున్నాను. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని. దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు ఆ చెడు లోకములో ఉండే నేత్రాశ, జీవపుడంబాలను బయటికి నెట్టేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. దేవుడి స్తోత్రాలు. ఇప్పుడు ఈ మానవ హృదయంలో ఉన్నటువంటి చెడు, పాపము, వ్యసనాలు, భయంకరమైన లోకాశ, నేత్రాశ, జీవపుడంబాలని ఇది బయటకు వచ్చేయాలంటే దీనిలోనికి పరిశుద్ధాత్ముడు రావాల్సిందే. చెడిపోయిన మానవ హృదయంలోకి ప్రవేశించినప్పుడు మొదటిగా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాడు. పరిశుద్ధాత్ముడు పాళ్ళు పెరుగుతూ ఉన్నాయి. ఇది 1వ దశ. ఇప్పుడు ఈ వ్యక్తిలో పాపము పూర్తిగా పోలేదు, అలానే పూర్తిగా పరిశుద్ధుడు అవ్వలేదు. ఈ వ్యక్తిలో పాపము ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పాపము పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఉండగలరంటే వాక్యం సెలవిస్తుంది, చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడని కీడు చేస్తూ ఉన్నాను, ఈ 2 నియమాలు నాలో ఉన్నాయని రోమపత్రిక 7వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. బయటికి పోవాలని మనిషికి ఉంది, కానీ ఇతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు పాళ్ళు ఏంటంటే తక్కువగా ఉన్నాయి.
పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు. వాక్యం వినేలాగా తప్పేంటో ఒప్పేంటో గ్రహించేటువంటి ఆ మనస్తత్వంలోకి నడిపించాడు. ఇంకనూ పరిశుద్ధాత్మ చేత నింపబడవలసి ఉన్నది. ఇంకా మందిరానికి వెళుతూ ఉన్నాడు, చాలా ఆనందంగా ఉంది. ఇంకా సినిమాలు చూస్తున్నాడు, ఇంకా అప్పుడప్పుడు త్రాగుడు తాగుతున్నాడు. మందిరానికి వెళుతున్నాడు, ఇంకా ఈ వ్యసనాలు ఇతనిలోనే ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదల లేదు. ఇంకా పరిశుద్ధాత్మ తాకిడి ఉండబట్టి మందిరానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు పని చేయబట్టి వాక్యం లోపలికి వెళ్ళింది. ఈ వ్యక్తి ఏమవ్వాలంటే గిన్నె నిండి పొరలే వరకు ఈ పాపం ఉంటూనే ఉంటుంది. అందుకనే ఎలీషా అడుగుతున్నాడు, నీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా అని. ఆత్మలో ఆ పాళ్ళు ఒక్కొక్క వ్యక్తిలోనికి వస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తిలో ఉండే పాపం కూడా మెల్లమెల్లగా బయటకు రావటం మొదలు పెడుతూ ఉంటుంది. ఇంకా వాక్యం వింటూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాపం ఏమవుతుందంటే పాపము పైకి వచ్చేస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడి యొక్క శాతం పెరుగుతూ ఉంది. పాపాన్ని ఒప్పుకున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో పాపములను ఒప్పింపు చేసే దశ అయిపోయింది. ఇక ప్రార్థనా పరుడిగా మార్చబడ్డాడు. అతని పరిశుద్ధాత్మ యొక్క స్థాయి పెరుగుతూ ఉన్నది. అయినా ఇంకా కొన్ని వ్యసనాలను మానుకోలేకపోతున్నాడు. కొన్ని రహస్య జీవితాలు ఉండటం జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు పాప జీవితము పూర్తిగా నింపబడే వరకు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొరలాలి అంటాడు. పరిశుద్ధాత్మ తాకిడి వేరు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వేరు. పరిశుద్ధాత్మ తాకిడి ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలని కోరిక పుడుతుంది, మందిరానికి వెళ్ళటం మొదలు పెడతారు. ఇక పరిశుద్ధాత్ముడు వాక్యం వినుకోల్దే అధికమైన పాళ్లలో మనల్ని పనిచేసి మనలో ఆయన ఉన్నతమైన లోతులకు నడిపిస్తూ ఉంటారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. పూర్తిగా నింపబడే వరకు కూడా వ్యక్తులు తప్పు చేస్తూ ఉంటారు, మందిరానికి వెళుతూ ఉంటారు. అందుకని చాలామంది దేవుని దగ్గరికి వెళుతుందండి, పని చేయొచ్చా? పిల్లలు దేవుని దగ్గరికి వెళుతున్నారు, చర్చికి వెళుతున్నారు, కానీ ఏం జరగక వాళ్ళు పాపం ఉందంటే పరిశుద్ధాత్మ నింపుదల పూర్తిగా రాక. చాలామందికి ఏంటంటే పరిశుద్ధాత్ముడు కొంచెం వచ్చి బలమైన ప్రార్థనా పరులుగా అయిన తర్వాత వచ్చేస్తుంది గర్వం. మా ఎంత ప్రార్థనా పరులు లేరు, మా ఎంత పరిశుద్ధంగా ఉండేవాళ్ళు లేరు అనుకుంటారు, కానీ లోపల సీక్రెట్ లైఫ్ ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు బాగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళు డాంబికంగా కనిపించరు సహోదరులరా. నిండుకుండా ఎప్పుడు కూడా తొణకదు. ఏమీ లేని ఇస్తరి ఆ టేబుల్ మీద నుంచి ఎగురుతూ ఉంటుంది. అన్నీ ఉన్న ఇస్తరి, అన్ని పదార్థాలు ఉన్న ఇస్తరి ఎంత గాలేసినా దాంట్లోంచి ఎగరదు అక్కడ. అలాగే పరిశుద్ధాత్మ నింపుదల కాకుండానే కొంచెం వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్ముడు నింపుదల కొంచెం కొంచెం వస్తూ ఉండగా, కొంచెం వాక్యం తెలిసిన తర్వాత కొంచెం పరిశుద్ధాత్మలో నిలబడి గంటల తరబడి ప్రార్థన చేసేసరికి మనిషికి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ఇక నాకంటే గొప్ప భక్తులు ఎవరు లేరు అని వీళ్ళు గర్వపడుతూ నేను అనే స్వభావం వచ్చేస్తుంది. అక్కడే మనుషులు పడిపోతూ ఉన్నారు. ఎందువల్ల ఆ గర్వం వస్తుందంటే నింపుదల ఉన్నప్పుడు అది తొణకదు, నింపుదల లేనప్పుడు ఆ వ్యక్తికి గర్వం వస్తుంది. ఇంకా పాపం ఉంటుంది లోపల. అయితే పరిశుద్ధాత్మ వాక్యం ఎక్కువ ఉండబట్టి ఈ పాపం కనిపించదు మనుషులకి, కానీ ఆ వ్యక్తికి తెలుసు లోపల పాపం ఉన్నట్టు సహోదరులారా. అలాగే ఇప్పుడు ఏం జరగాలంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగినప్పుడు ఈ వ్యక్తిలో ఉండేటువంటి పాపము, ఈ వ్యక్తిలో ఉండేటువంటి లోకమాలిన్యము, శరీరాశ, నేత్ర జీవపడము, పరిశుద్ధాత్మ నింపుదల ఎక్కువయ్యే కొలదే మొత్తం అంతా కలిసి మరలా లోకంలోకి వెళ్ళిపోతుంది అంత. ఈ పరిశుద్ధాత్ముడు పూర్తిగా నింపబడే వరకు ప్రతి వ్యక్తిలో కూడా పాపము ఏలుబడి చేస్తూ దేవుని వాక్యాన్ని కూడా మనిషి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటాడు. సహోదరులు గమనించినట్లయితే అందుకే చాలామంది నింపుదల లేకుండానే చాలామంది ఏమవుతారంటే మధ్యలో పడిపోతూ ఉంటారు. నా ఎంత ప్రార్థనా పరులు లేరు, నాకు స్వస్థత్వరం వచ్చేసింది, నేను ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరిగిపోతున్నాయని ఈ నింపుదల లేకుండానే డాంబికంగా కనిపిస్తూ ఉంటారు. దేవుని ఆత్మ పూర్తిగా నింపుదల కలిగిన వాళ్ళు డంబముగా ప్రవర్తించరట. ఇలా అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఆ పరిపూర్ణమైన స్థాయికి రాకుండా మధ్యలోనే లోకములో పడిపోయి అపహాస్యపు పాలైనటువంటి వాళ్ళు మనం అనేక మందిని చూడగలుగుతున్నాం. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు చేసిన ప్రసంగాలే వాళ్ళు నెరవేర్చలేని వాళ్ళుగా, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్పిన జీవితాన్ని వాళ్ళు జీవించకుండా మధ్యలో పడిపోయినట్లుగా మనం అనేక మందిని చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే
కొంచెం పరిశుద్ధాత్ముడు పాళ్ళు వచ్చినప్పుడే మనిషి గర్వం వస్తూ ఉంటుంది. సాతాను భయంకరంగా పడగొడతాడు. ఎందుకంటే వాళ్ళలో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అప్పుడు ఆ ఖాళీ ప్లేస్లో సాతానుడు ఆవరించి నీవు ఆ పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా వినకో, నేను చెప్పినట్టుగా విను అని మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ సాతాను చెప్పిన మాట విని మనం పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి ఆ గద్దింపును మనం కాదనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క తీవ్రత తగ్గి సాతాను యొక్క దురాత్మ యొక్క ప్రేరేపణ పెరుగుతూ ఉంటుంది. మనం పరిశుద్ధాత్ముడు తీవ్రత పెరిగే కొలదే, పరిశుద్ధాత్మతో నింపుదల జరిగే కొలదే పాపము బయటికి వెళ్ళిపోద్ది. హృదయంలో పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ నింపబడతాం ప్రియులరా. అప్పుడు ఈ వ్యక్తి డాంబికంగా కనిపించకుండా పూర్తిగా ఈ వ్యక్తి కూడా కనపడ్డు. లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు తప్ప బయటికి ఆ వ్యక్తి కూడా కనిపించడు ప్రియులరా. నేను అనే స్వభావం ఇంకా ఈ వ్యక్తికి ఉండదు. శిష్యుల మీద యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను ఊదారు. యోహాను సువార్త 20:22 ఆయన పునరుద్ధరణుడు అయిన తర్వాత గదిలో ఉన్నటువంటి శిష్యుల మీదకి ఆయన పరిశుద్ధాత్మను ఊది అని బైబిల్లో రాయబడి ఉంది. మరి పరిశుద్ధాత్మను ఊదేసినప్పుడు, పరిశుద్ధాత్ముడిని వాళ్ళు పొందుకున్నప్పుడు మరలా పరిశుద్ధాత్ముడి కోసం కనిపెట్టండి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు యెరూషలేమును వదలొద్దు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మరి భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారని యేసుప్రభు చెప్పినప్పుడు, ఈ యేసుప్రభు ఆరోహణుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు యెరూషలేములో మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు కనిపెట్టినట్టుగా వాక్యంలో రాస్తుంది అపోస్తల కార్యాలు 2వ అంటే పరిశుద్ధాత్మని యేసుప్రభు ఊదిందేంటి, మరలా పెంతుకొస్తు రోజున వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఊదిన పాళ్ళు వేరు, దిగి వచ్చినటువంటి కొమ్మరింపు వేరు అనే విషయాన్ని గ్రహించాలని మనం చేస్తున్నాను. ఇవన్నీ పరిశుద్ధాత్ముడులో లోతులు ప్రియులరా. ఈ నది లోపలికి వెళుతూ ఉంటే ఈ లోతులు తెలుస్తూ ఉంటాయి. ఏదో మందిరానికి వెళ్ళిపోతున్నాం కనుక నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకుంటే మనం అనేక మంది టీవీలు చూడగలుగుతున్నారు, టీవీల్లో సినిమాలు సీరియళ్ళు చూడగలుగుతున్నారు, అనేక మంది చెడు పాటలు వినగలుగుతున్నారు. ఇలా అని ప్రార్థన వచ్చిందంటే టైం ఏంటంటే బైబిల్ తీసుకుని ప్రార్థనకు బయలుదేరిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అంటే ప్రార్థన చేయగలుగుతున్నారు, మందిరాలకు వెళ్ళగలుగుతున్నారు, ఇక్కడ సినిమాలు చూడగలుగుతున్నారు, పాటలు పాడగలుగుతున్నారు, సినిమాకి సంబంధించినటువంటి విషయాలు ఎలా చూడగలుగుతున్నారు. ఈ రెండు ఒక్క జలలో నుంచి తీయని నీళ్లు చేదైన నీళ్లు ఎలా రాగలుగుతున్నాయంటే పరిశుద్ధాత్మ పూర్తిగా నింపుదల కాకపోవటం వల్ల జరిగే లోపం అని కూడా మనం చేస్తున్నాను. ఏ విధమైన ఖాళీ ప్రదేశం ఉన్న సాతానుడు చొరబడతాడు. దాంట్లో పూర్తిగా నింపుదల కలిగినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడే ప్రజలకు మనలో కనిపిస్తాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 451 కీర్తనలో చివరి చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆత్మస్వరూప నీ చిత్తమే అన్ని సంభూచెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపుమో నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే చుకుమారివే. దీని స్వరూపం మారిపోద్ది. అప్పుడు ఈ వ్యక్తి యొక్క హృదయములో